వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. 25/2/2024న నిర్వహించబడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియన్ సొసైటీలో ఆన్సర్లను గమనిద్దాం. వీటిని మనము అథెంటికేటెడ్ సోర్స్ నుండి తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. ఫైనల్ ఆన్సర్ ఏపీపీఎస్సీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సొసైటీకి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకు సెట్ ఆఫ్ డీలో గమనిస్తే 61వ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. అందులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతులకు అదనంగా బాధ్యత వహించే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి క్రింది ఏ రాష్ట్రానికి తప్పనిసరి అంటున్నాడు. అక్కడ ఆప్షన్ ఏలో మధ్యప్రదేశ్ ఇచ్చాడు, బిలో పంజాబ్ ఇచ్చాడు, సిలో ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు, 4లో జార్ఖండ్ ఇచ్చాడు, 5లో ఒడిస్సా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు షెడ్యూల్ కులాలు మరియు వెనుకబడిన తరగతులు అంటున్నాం. అంటే ఆర్టికల్ 164 ప్రకారం 3 రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా అధికారాలను ఆ మంత్రికి అందించడం జరుగుతుంది. మరి 5ట్లో 3 ఉండాలి. ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ అనేది ఉండదు రైటా. రెండవది పంజాబ్ అనేది ఉండదు. చూడండి, ఈ 2 ఉండవు. కేవలం మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సాలో మాత్రమే తన అధికారాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అంటే 1, 4, 5 అనేది ఆప్షన్లో ఉండాలి. ఇక్కడ చూడండి 1, 4, 5 1, 2, 4 ఇది కాదు, 2 కాదు. ఇక్కడ ఏమవుతుంది 1 లేదు. ఇక్కడ చూడండి క్లియర్గా 1, 2, 4, 5 అనేది ఆన్సర్ అవుతుంది. 61వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. 62 భక్తిలింగ వివక్షకు గురి కాకూడదు అని శబరిమల కేసులో సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. అన్ని వయసుల గల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి మొదటగా ప్రవేశించిన మధ్య వయస్కులైన స్త్రీలు ఎవరు అంటున్నాం. ఇక్కడ ఆప్షన్ ఏలో బిందు అమ్మిని ఇచ్చాడు మరియు జ్యోతి నాయర్ ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళందరూ దానికోసం పోరాడినప్పటికీ ఇందులో బిందు అమ్మిని అనే అమ్మ కనబడుతుంది. బిందు అమ్మిని మొదటిసారిగా ప్రవేశించింది. సో జ్యోతి నాయర్ కాదు. సో ఈ ఆప్షన్ తప్పు. రెండవది కనకదుర్గ మరియు అదిశ్రీ అంటున్నాము. ఇక్కడ కనకదుర్గ కూడా బిందు అమ్మినితో పాటు వెళ్ళింది. సో ఇక్కడ అదిశ్రీ అనేది లేదు, కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. 3 ఆప్షన్లు చూడండి, బిందు అమ్మిని ఉంది, కనకదుర్గ ఉంది. మనకు కావాల్సింది ఇద్దరు, బిందు అమ్మిని మరియు కనకదుర్గ ఉండాలి. 4 ఆప్షన్ చూడండి, కనకదుర్గ ఉంది, ఓకే. ఐశ్వర్య మెల్టన్ అనేది కాదు. సో మనకు పోయింది ఎవరు అంటే ఈ తీర్పు ప్రకారం శబరిమల ఆలయంలోకి మొదటగా ప్రవేశించిన మధ్య వయస్కులైన స్త్రీలు ఎవరు అంటే ఒకరు బిందు అమ్మిని, 2 కనకదుర్గ అవుతుంది. 62వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 63వ క్వశ్చన్ గమనిస్తే ఏదైనా పరీక్షలో అర్హత మార్కుల సడలింపు లేదా మూల్యాంకన ప్రమాణాన్ని తగ్గించడం మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలకు ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్ కోసం ఎస్సీ మరియు ఎస్టీలకు అనుకూలంగా నిబంధనలు రూపొందించడానికి క్రింది ఏ రాజ్యాంగ సవరణ హక్కును అందించడం జరుగుతుంది అంటాం. సో విచ్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటున్నాం. ఏంటి అక్కడ 80వ రాజ్యాంగ సవరణ అంటున్నాం, 82వ రాజ్యాంగ సవరణ అన్నాడు, 89వ రాజ్యాంగ సవరణ అన్నాడు, 93వ రాజ్యాంగ సవరణ అంటున్నాం. ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకి 82వ రాజ్యాంగ సవరణ ఆ విషయాలను తెలియజేయడం జరుగుతుంది. సో 63వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 82వ రాజ్యాంగ సవరణ 2ది అవుతుంది ఆన్సర్. 64 ఐడెంటిఫై ద కంట్రీ విత్ విచ్ ద యూనియన్ క్యాబినెట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ సైనింగ్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అంటాం. ఫర్ కోఆపరేషన్ ఆఫ్ డిజేబిలిటీ సెక్టార్ దట్ బెనిఫిట్ ది పర్సన్ విత్ డిజేబిలిటీ అంటున్నాం. అంటే దివ్యాంజనులకు ప్రయోజనం చేకూర్చేలా సంబంధించిన రంగంలో సహకారం కోసం అవగాహన ఒప్పంద పత్రంపై సంతకం చేయడానికి భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన దేశాన్ని గుర్తించండి అంటున్నాం. ఇటీవలే 2023లో నిర్వహించబడింది. అది సౌత్ ఆఫ్రికా అన్నాడు, జర్మనీ అన్నాడు, జపాన్ అన్నాడు, బ్రెజిల్ అన్నాం. ఈ 4 దేశాలతో భారతదేశం MOU చేసుకుంది. కానీ ఇక్కడ ఈ MOU దేనికి సంబంధించింది అంటున్నాడు? MOU అనేది డిజేబిలిటీకి సంబంధించింది అంటున్నాము. అది సౌత్ ఆఫ్రికాతో చేసుకోవడం జరుగుతుంది. 64వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. 65 కింది వాటిలో కేరళలోని నంబూతిరి మరియు నాయర్ల మధ్య మాతృస్వామ్య చట్టాల ప్రకారం పరస్పర అంగీకరించబడిన మరియు అనధికారిక సంబంధం ఏది అంటున్నాము. అందరూ ఏమవుతుంది ఇక్కడ? పరస్పరం అంగీకరించబడాలి, అనధికారికంగా ఉండాలి. అది ఏంటిది? ఒకటి సంబంధము అన్నాం, రెండవది పాకులం పతిరవం అంటాం,
మూడోది ప్రాంచియట్టన్ అంటున్నాం, నాలుగోది ఉదక పూర్వము అంటున్నాము. ఇక్కడ ప్రాంచియట్టన్ అంటే నంబుతిరి నాయర్ల మధ్య ఉండే మాతృస్వామ్య చట్టాల ప్రకారం అంగీకారం, పరస్పర అంగీకారం. ఇక్కడ నాయర్లను గమనించిన, అక్కడ కాశీలను గమనించిన, తోడాలను గమనించిన, ఇక్కడ బహుభర్తృత్వం అనేది స్పష్టంగా కనబడుతుంది. మరి అలాంటి బహుభర్తృత్వంలో ఒకే కుటుంబానికి చెందిన భర్తలు ఉండవచ్చు లేదా వివిధ కుటుంబాలకు చెందిన భర్తలు ఉండవచ్చు. అంటే ఒకే కుటుంబం నుండి వచ్చిన వారు అన్నదమ్ములు అయి ఉండవచ్చు, లేదా మిగిలిన వారు ఇద్దరిని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వివిధ కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తులను భర్తలుగా కలిగి ఉండే సాంప్రదాయం మనకి ఇక్కడ కనబడుతుంది. సో మనకి క్లియర్గా ప్రాంచియట్టన్ 65వదికి ఆన్సర్ మూడోది అవుతుంది. 66 భాషా ప్రాంతీయతపై ఆసక్తి ఉన్న సమూహాల ఒత్తిడితో భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఆంధ్ర, కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల ఏర్పాటుపై నివేదిక ఇవ్వడానికి లింగ్విస్టిక్ ప్రావిన్సీ కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించారు, మరి దానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటున్నాం. సో అండర్స్టాండ్ ద ప్రెజర్ ఆఫ్ గ్రూప్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ లింగ్విస్టిక్ రీజనలిజం అంటున్నాం. అంటే ఇక్కడ ఏమన్నాడు, 1948 ఫజల్ అలీ కమిషన్ అంటున్నాము. తప్పు కదా. ఫజల్ అలీ కమిషన్ ఏర్పడింది ఎప్పుడు? 1953 డిసెంబర్ 29. ఇచ్చిన స్టేట్మెంటే తప్పు. రెండవది 1949 పట్టాభి సీతారామయ్య అంటున్నాము. తప్పు. ఎందుకంటే 1948 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. ఆ కమిటీని జేవీపీ కమిటీ అంటున్నాము. సో ఇది తప్పే. 1950 సర్దార్ వల్లభాయ్ పటేల్ కమిటీ, 1950లో సర్దార్ వల్లభాయ్ కమిటీలు దీనికి సంబంధించిందే కాదు. మనకి ఏమున్నాయి, ఒకటి ఎస్కే తార్ కమిటీ ఉంది, రెండవది జేవీపీ కమిటీ ఉంది, మూడవది ఏమవుతుంది ఫజల్ అలీ కమిటీ అంటున్నాం. 1948 జూన్ 17 ఎస్కే తార్ కమిటీ, 1948 డిసెంబర్ 18కి మనకి జేవీపీ కమిటీ, 1953 డిసెంబర్ 29న ఫజల్ అలీ కమిషన్ అవుతుంది. సో ఈ మూడు స్టేట్మెంట్ తప్పే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వస్తుంది చూడండి. కాబట్టి ఇక్కడ ఇయర్లను గమనించాలి. 1948 జస్టిస్ ఎస్కే దార్, సుమన్ కుమార్ దార్ అలహాబాద్ రిటైర్డ్ జడ్జ్ అవుతున్నాడు, ఎస్కే దార్ అవుతున్నాడు. సో మనకి 66వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 67వ క్వశ్చన్ గమనిస్తే అస్సాం ఉద్యమం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అంటాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది అస్సాం మూమెంట్ అంటున్నాం. ఏంటి అసలు ఈ అస్సాం మూమెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? 1979లో ప్రారంభమవుతుంది, 1985లో అది ముగిసిపోవడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ బాగా గమనించండి. 1979లో ప్రారంభమై 1985లో ముగిసిపోవడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ చూడండి. ఒకటేమనిచ్చాడు, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్, దాన్నే ఏఏఎస్యు అంటాం చూడండి. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ నేతృత్వంలో అస్సాం ఉద్యమం 1983వ సంవత్సరంలో ప్రారంభమైంది. తప్పు కదా. 1979లో ప్రారంభించబడడం జరుగుతుంది. ఒకటో స్టేట్మెంట్ తప్పు. ఇక్కడ అడిగింది ఏంది, ప్రకటనలు పరిగణించండి అన్నాము. అడిగి కింద ఏమంటున్నాడు, పైన ఇచ్చిన ప్రకటనలో ఏవి సరైనవి అంటున్నాం. ఒకటి సరైనది కాదు, సో తీసేయండి. ఇక్కడ ఒకటి సరైనది కాదు, తీసేయవచ్చు. నెక్స్ట్ కనుక గమనిస్తే అస్సాం ఉద్యమం యొక్క లక్ష్యం వలస ప్రజలను గుర్తించడం, కరెక్టే. మరియు అస్సాంలోని బంగ్లాదేశ్ వలసదారులకు రాజ్యాంగ, శాసన, పరిపాలనపరమైన రక్షణలు అందించడము అంటున్నాము. రైట్, ఇది కూడా స్టేట్మెంట్ తప్పే అవుతుంది చూడండి. సో క్లియర్గా మూడోది చూడండి. భారత ప్రభుత్వం ఉద్యమ నేతలతో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అస్సాం అకార్డ్గా ప్రసిద్ధి చెందిన అధికారిక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అస్సాం ఉద్యమం అధికారికంగా ఆగస్టు 15, ఈ డేట్ కరెక్టే. సో ఇయర్ 1989 అన్నాడు, ఇది కూడా తప్పే. 1985లోనే ముగుస్తుంది. సో ఈ మూడు స్టేట్మెంట్ తప్పే. సో ఇక్కడ ఇది తప్పే, ఇది తప్పే. ఏమవుతుంది ఇక్కడ క్లియర్గా నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ అవుతుంది. సో 67వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది 4 అవుతుంది. 68. సో రీసెంట్లీ ది ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ అప్హెల్డ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్. అంటే ఇక్కడ ఇటీవల కాలంలో ఢిల్లీ హైకోర్టు హిందూ వివాహ చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధన ప్రకారం తల్లిదండ్రుల వైపు నుండి పూర్వీకుల ద్వారా ఒకరికొకరు సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వారి ఆచారాలు అనుమతిస్తే తప్ప వివాహాన్ని చట్టంలోని నిషేధిస్తుంది. హిందూ వివాహం ఏ సెక్షన్లో ఈ నిబంధన కనబడుతుంది? హిందూ వివాహ చట్టము అనగానే 1955 అవుతుంది. మరి అందులో ఏ సెక్షన్ కనబడుతుంది అంటే సెక్షన్ 4A అంటున్నాం, తప్పు. 5B అంటున్నాం, తప్పు. 12(1) బ్రాకెట్ A అవుతుంది.
సెక్షన్ 12(1) బ్రాకెట్ ఏ అనేది దీన్ని అనుమతించడం జరుగుతుంది. సో 68వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. 69 ది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ దట్ ఎయిమ్ టు అచీవ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్, హ్యాపీ చైల్డ్హుడ్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అండర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కింద పిల్లల రక్షణ, సంతోషకరమైన బాల్యం, అభివృద్ధి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రాయోజిత పథకం ఏంటి? దాని మిషన్ వాత్సల్య అంటాం. ఇది క్లియర్ డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. ఆ క్వశ్చన్ పూర్తిగా చదివేలోపు ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, మిషన్ లాలన అంటున్నాం, కాదు, ఇది కేవలం పిల్లలకు సంబంధించి ఉండవచ్చు. మిషన్ బాల విహార్ పిల్లలకు సంబంధించింది. మిషన్ బాల సముద్రి ఇది పిల్లలకు సంబంధించింది. ఇక్కడ మిషన్ వాత్సల్య అంటున్నాము. అందరికీ వాత్సల్యం ద్వారా అంటే తల్లి బిడ్డల మధ్య ఉన్న అఫెక్షన్ అది పెంచడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా 69కి ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. 70 which of the following was the custom practiced during the ancient period that allows married women to cohabit అంటాం. అంటే పురాతన కాలంలో భర్తలో సంతానం లేమి సమస్య లేదా భర్త చనిపోయి ఉంటే అటువంటి వివాహిత స్త్రీలు మరియు వితంతువులు సంతానం పొందాలనే ఏకైక ఉద్దేశంతో నియమించబడిన పురుషుడితో సహజీవనం అనుమతించే ఆచారం ఏది? దాన్ని మనం ఏమంటున్నాం? ఆపస్తంభ అంటున్నాం, తప్పు. సికట నివాహారి అంటున్నాం, తప్పు. ప్రతిజ్ఞ తప్పు. నియోగ అనేది కరెక్ట్ అవుతుంది దీని స్టేట్మెంట్. ఇది మనకు వేద సమ్మతం ప్రకారం కనబడుతుంది. మనకి 70వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 అవుతుంది. నియోగ అంటున్నాం. 71 సో ది శుద్ధి మూమెంట్ టు బి బ్రింగ్ బ్యాక్ టు ది పీపుల్ హూ ట్రాన్స్ఫర్డ్ దే రిలీజియన్ టు ది ఇస్లాం అండ్ ద క్రిస్టియానిటీ ఫ్రమ్ హిందూయిజం వాజ్ స్టార్టెడ్ బై. హిందూ మతం నుండి తమ మతాన్ని ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి మార్చుకున్న ప్రజలను, అంటే హిందువులు నాన్ హిందువులుగా మారేది వెళ్ళని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటున్నాం. శుద్ధి అనగానే మనకు ఏమవుతున్నాడు? శుద్ధి ఉద్యమం అనగానే మూలశంకర కనబడతాడు. 1875 బొంబాయి కేంద్రంగా ఆర్య సమాజం అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మూలశంకర్ అవుతున్నాడు. స్వామి దయానంద సరస్వతి, ఇతనికి పేరు పెట్టింది స్వామి విరజానంద. సో మనకు ఆర్య సమాజం అది ప్రారంభించడం జరుగుతుంది. బ్రహ్మ సమాజం దానికి సంబంధించింది కాదు, సత్యశోధక సమాజం దానికి సంబంధించింది కాదు, రామకృష్ణ మిషన్ దీనికి సంబంధించింది కాదు. కేవలం ఆర్య సమాజమే శుద్ధి ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో 71వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 72 ఇండియా ద ఫస్ట్ హై టెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ దివ్యాంజన్, రైట్. అక్టోబర్ 2, 2023న దివ్యాంగుల కోసం ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక క్రీడా శిక్షణ కేంద్రం ఎవరి కోసం? ది అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజేబిలిటీ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది అంటున్నాం. క్లియర్గా కనబడుతుంది. రాజ్కోట్లో లేదు, అది గ్వాలియర్ మధ్యప్రదేశ్లో కనబడడం జరుగుతుంది. ఇది క్లియర్గా గుర్తుపెట్టవచ్చు. 72వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. చూడండి, 73 అండర్ హూమ్ చైర్మన్షిప్ వాజ్ ఏ హై లెవెల్ కమిటీ ఆన్ socio-economic health and the educational status of tribal community of India set up by the Prime Minister Office in 2013 అంటున్నాం. చూడండి, భారతదేశంలో గిరిజన వర్గాల సామాజిక, ఆర్థిక, ఆరోగ్యం మరియు విద్యా స్థితిగతులపై ఉన్నత స్థాయి కమిటీని 2013లో ప్రధానమంత్రి కార్యాలయం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ మొత్తం 1+6 మెంబర్స్ కనబడుతున్నారు. మొత్తం 7 కనబడుతున్నారు. డాక్టర్ జోసెఫ్ భారా, డాక్టర్ కమల్ కే మిశ్రా, డాక్టర్ హృషికేష్ పాండా, ప్రొఫెసర్ వర్జీనియస్ కాక్సా. ఈ 3 సభ్యులే. ఆన్సర్ అధ్యక్షుడు ఎవరు అంటే కాక్సా అవుతున్నాడు. సో 73వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 74 who stated that I measured the progress of community by the degree of progress which women have achieved. అంటే మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టే నేను సమాజ ప్రగతిని కొలుస్తాను అని పేర్కొన్న వారు ఎవరు అంటే, ఒకరు డాక్టర్ వినా మంజుదా, 2 పండిట్ రమాబాయి, సేవా సదన్, శాంతి సదన్, మరియు ఏమవుతుంది ఆర్య సమాజం, పూనా ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసింది ఈమె కాదు. ఇక్కడ క్లియర్గా గమనిస్తే మహాత్మా గాంధీ కాదు. ఇక్కడ క్లియర్గా బిఆర్ అంబేద్కర్ ఈ స్టేట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. సో 74వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 75 అకార్డింగ్ టు హూమ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ పర్సనల్ అటాచ్మెంట్ టు ది అండ్ ది ఫ్యాక్ట్ ఆఫ్ డెత్
విచ్ ఆఫ్ ది ఆల్ హ్యూమన్ ఈవెంట్స్ ఈజ్ ది మోస్ట్ అప్సెట్టింగ్ అండ్ డిస్ఆర్గనైజింగ్ టు ద మ్యాన్ క్యాలిక్యులేషన్ ఆర్ పర్హాప్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ రిలీజియన్ బిలీవ్స్. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బలమైన వ్యక్తిగత అనుబంధాల ఉనికి మరియు మరణం అనే వాస్తవం మానవుని గణనకు అత్యంత కలత కలిగించే మరియు అస్తవ్యస్తంగా ఉన్న మానవ సంఘటనలు బహుశా మత విశ్వాసానికి ప్రధాన వనరులు అని పేర్కొన్న వారు ఎవరు? అసలు మత విశ్వాసానికి కారణాన్ని పేర్కొన్నాడు ఎవరు? ఒకరు టాల్కాట్ పార్సన్స్, ఎమిల్ డర్ఖైమ్ అన్నాం చూడండి, ఎమిల్ డర్ఖైమ్ అంటాం చూడండి, ఇతడు కాదు ఎమైల్ డర్ఖైమ్. మనకి ఇక్కడ సామాజిక నిర్మితిలో వస్తాడు చూడండి. బ్రోనీ ప్లాప్ మాలినోవ్స్కీ అంటాం, సిమోన్ డి బ్యూవేయర్ అంటాం, బ్యూవోయర్ అంటున్నాం. ఇక్కడ టాల్కాట్ పార్క్సన్ అంటాం చూడండి, టాల్కాట్ పార్క్సన్ మనకు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 75ది 1వ అవుతుంది చూడండి. 76 పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్స్ పథకం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నాడు. అంటే ఇక్కడ ఏమడిగాడు? ఇక్కడ సరికానివి అడుగుతున్నాడు చూడండి. సరికానివి ఏవి అంటున్నాడు. ఒకటి, కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం మార్చి 11, 2020 భారత ప్రధానమంత్రి పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించాడు అంటున్నాం. 2, పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా పిల్లల సమగ్ర సంరక్షణ మరియు రక్షణకు నిరంతరాయంగా అందించడమే కాకుండా విద్య, ఆరోగ్యం, 14 సంవత్సరాల వయసు నుండి నెలవారీ ఫ్రెండ్లీ మరియు 18 సంవత్సరాల నిండిన బిడ్డకు ఏక మొత్తంలో 10 లక్షలు అందుతుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి చట్టపరమైన సంరక్షకుడు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా ఒంటరిగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులు. పైన ఇచ్చిన ప్రకటనలో ఏవి సరికానివి అంటున్నాం. ఏవి సరికానివి అంటున్నాం. ఇక్కడ సరి అయినది కేవలం 2 మాత్రమే సరి అయినది అవుతుంది చూడండి. 2 మాత్రమే సరి అయినది. ఈ 2 స్టేట్మెంట్ తప్పే. 1, 3వ స్టేట్మెంట్ తప్పే చూడండి. క్లియర్గా 76వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 77 ట్రిపుల్ తలాక్ 2017 సంచలనాత్మక తీర్పు తర్వాత దాన్నే ముస్లిం మహిళా వివాహ రక్షణ చట్టంగా పిలుస్తున్నాం. ట్రిపుల్ తలాక్ చట్టము అంటున్నాం. ముస్లిం సమాజంలో అనుసరించే ఏ విడాకుల పద్ధతి గురించి ఇటీవల భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేయబడింది అంటున్నాము. తలాక్ ఈ హసన్ అంటాం, తలాక్ ఈ తఫ్విక్ అంటాం, తలాక్ ఈ అషాన్ అంటాం చూడండి, లియాన్ అంటున్నాం. ఇక్కడ క్లియర్గా దేన్ని ఇటీవల ఇచ్చాడు అంటే తలాక్ ఈ హసన్ గురించి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే 3 సందర్భాలలో చెప్పే తలాక్. ఇక్కడ 2 సందర్భాలలో తలాక్ చెప్పి 3వ సందర్భంలో తలాక్ చెప్పకుండా వారి మధ్య సహజీవనం జరిగితే దాన్ని భార్యాభర్తల బంధంగానే భావిస్తారు. అంటే వారి యొక్క జీవితం కంటిన్యూ అవుతుందిగానే భావించడం జరుగుతుంది. ఇలాంటి సందర్భం తలాక్ ఈ హసన్ అంటున్నాం. సో 77వ క్వశ్చన్కి ఆన్సర్ 1వది ఆన్సర్ అవుతుంది. 78 దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాతో సహా ముఖ్యమైన నేరాల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి మరియు వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడిన ఐటీ సాధనం ఏది అంటున్నాం. దేనికోసం? మానవ హక్కుల హ్యూమన్ ట్రాఫికింగ్ అంటున్నాం. 1 ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఆఫ్ సెక్సువల్ అఫెన్స్ అంటున్నాం. ఆన్సర్ ఇదే చూడండి, ఐటీ సిస్కో అంటాం చూడండి. నేషనల్ డేటాబేస్ సెక్సువల్ అఫెండర్స్ అంటున్నాం, కాదు. క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్స్, స్పెషల్ యూనిట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. అడిగింది ఏంటి? అక్రమ రవాణా. సో ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్స్ అంటున్నాం. సో 78వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 79 హూ డిఫైన్డ్ ది కమ్యూనలిజం యాజ్ ది పొలిటికల్ assertiveness of community to maintain its identity in plural society undergoing modernization. ఆధునికీకరణకు లోనవుతున్న బహువచన సమాజంలో తన గుర్తింపును కొనసాగించడానికి ఒక సంఘం యొక్క రాజకీయ దృఢత్వమే కమ్యూనలిజం అని ఎవరు నిర్వచించారు అంటున్నా. ప్రొఫెసర్ రామ్ ఆహుజా చెప్పలేదు, బిపిన్ చంద్ర స్టేట్మెంట్ ఇవ్వలేదు, మజుందార్ మరియు మదన్ కాదు, ఇక్కడ రాబర్ట్ మెల్సన్ మరియు హోవార్డ్ హోల్స్ అంటున్నాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది, కానీ గుర్తుంటే ఉన్నట్టు లేదంటే లేదు. సో మనకి 79వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఇది మన పరిధిలో ఉండదు ఆన్సర్. 80 యాజ్ పర్ ది రికమెండేషన్ ఆఫ్ ది సచార్ కమిషన్ అంటున్నాం. 2005లో 2006లో నివేదిక ఇచ్చింది.
సో సచార్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ క్రింది ఏ ముస్లిం సమూహానికి హిందూ ఓబీసీల మాదిరిగా అదనపు శ్రద్ధ అవసరము అంది. ఇక్కడ ప్రత్యేకంగా 2 వర్గాలను చూపించింది. వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు, వారి అభివృద్ధికి సూచనలు కూడా చేయడం జరిగింది. అందులో అజ్లాఫ్ అండ్ అష్రఫ్ అంటాం, ఈ ఇద్దరికి చెప్పింది. ఇక్కడ క్లియర్గా ఏమన్నాడు, ఓబీసీల మాదిరిగా, ఓబీసీలకు ఎలాంటి రిజర్వేషన్ ఉందో, ఎలాంటి క్రిమిలేయర్ ఉందో, ఎలాంటి సౌకర్యం, అలాగా వీరి అభివృద్ధికి చర్యలు తీసుకోమని చెప్పింది. ఏంటంటే అజ్లాఫ్ తరగతికి చెప్పడం జరుగుతుంది. 80 క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 81 మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రోబోట్ను ఉపయోగించి భారతదేశ మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించవచ్చు? అంటే ఆ రోబోట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే స్కావెంజర్లు చేసే పని చేయాలి. ఏంటది? కెంపా అంటున్నాం, కాదు. వ్యోమమిత్ర కాదు. మానవ సుద్ కాదు. ఇక్కడ బండీకూట్ అనేది కరెక్ట్ అవుతుంది. బండీకూట్ మనకు 81వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. ఇది డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. చూడండి 82 క్రింది వాటిలో ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్ కులం మరియు షెడ్యూల్ తెగ చట్టం 1989లోని కఠినమైన నిబంధనలను పరిశీలన చేసింది అని ఆరోపించడం జరిగింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కారం చేడు సంఘటన జరుగుతుందో అలాంటి నేపథ్యంలో వచ్చిందే ఈ చట్టము అవుతుంది. అందులో ఫస్ట్ ఏమన్నాం, కేసీ వసంతకుమార్ మరియు స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇక్కడ సుభాష్ కాశీనాథ్ ఉంది చూడండి 4వ ఆప్షన్లో. సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో చెప్పింది 1989 నాటి ఎస్సీ ఎస్టీ చట్టం మరింత పరిశీలన చేయబడింది అని. 82వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 83 ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే వరకట్న నిషేధ చట్టం 1961. అడిగింది ఏంటిది? ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటున్నాడు. సింపుల్ క్వశ్చనే, కొద్దిగా గమనిస్తే అర్థమవుతుంది. మే, జూన్, జూలై. సింపుల్గా వరకట్న నిషేధం అనేది జూలై 1న అమల్లోకి రావడం జరుగుతుంది. అదే ఇయర్. ఎక్కడ ఉంది చూడండి, మే. ఇది కాదు, జూన్ కాదు, జూన్ 20 కాదు. ఇక్కడ ఏముంది? 4లో ఉంది చూడండి. 83వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 84 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటాం. ప్రకటనలు చూడమంటున్నాడు. మహిళలకు సంబంధించి ఇచ్చాడు. 1 15వ లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యుల శాతం మొదటిసారిగా మొత్తం లోక్సభ సభ్యులలో 10% దాటింది. అవును. ఇక్కడ ఏమడుగుతున్నాడు? సరైనవి అడుగుతున్నాడు చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, 10% దాటింది. 17వ లోక్సభలో ఎన్నుకోబడిన మహిళా సభ్యుల ప్రాతినిధ్యం గతంలో కంటే ఎక్కువ శాతం ఉంది. ఇది కరెక్ట్ ఇక్కడ స్టేట్మెంట్. మరియు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది అత్యధికంగా ఉంటుంది. అత్యధికంగా ఉంది. అవును, క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొత్తం బలంలో ఎన్నికైన మహిళా సభ్యులు 11.74% అన్నారు. వీళ్ళు కేవలం 8%గానే ఉన్నారు. ఇది తప్పు. మహిళా రిజర్వేషన్ బిల్ 2023 సెప్టెంబర్ 28న 2023న రాష్ట్రపతి ఆమోదం పొందింది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. సో మనకు క్లియర్గా పైన ఇచ్చిన స్టేట్మెంట్లో సరైనవి ఏవి అంటున్నాము. సో మనకి 3వది ఉండకూడదు. ఈడ 3 ఉంది, ఈడ 3 ఉంది, ఈడ 3 ఉంది. సో మనకేమవుతుంది? 1, 2, 4 ఆన్సర్ అవుతుంది. సో మనకి 84వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 85 టు ఎరాడికేట్ ది చైల్డ్ మ్యారేజ్ అంటే బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఎలివా వంటి ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని ఎవరు అవలంబిస్తున్నారు అంటున్నాం. ఎవరు అవలంబిస్తున్నారు? మధ్యప్రదేశ్లోని గఢ్ జిల్లా తప్పు, మహారాష్ట్రలోని వార్ధా జిల్లా తప్పు, తెలంగాణలోని వరంగల్ జిల్లా తప్పు, ఒడిస్సాలోని నయాగర్ జిల్లా దీన్ని అమలుపరచడం జరుగుతుంది. సో 85వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. సో అలివియా ఏమవుతుంది? యూనిక్ డేటా డ్రివెన్ అప్రోచ్ లైక్ అలివియా అంటున్నాం చూడండి. సో 85వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. 86 జొరాస్ట్రియన్లు ఆచారంలో చనిపోయిన వారి మృతదేహాలు కుళ్ళిపోవడానికి వాటిని సహజ మూలకాలు, రాబందులు వంటి స్కావెంజర్ జంతువులకు బహిర్గతం చేయడం కోసం ఉపయోగించే వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తున్నాము? వృత్తాకార నిర్మాణాన్ని మనము అపరిగ్రహ అంటున్నాం. అపరిగ్రహ అంటే జైన తత్వానికి సంబంధించింది. మనకు జైన తత్వాలలో 5 సిద్ధాంతాలలో ఒకటి అపరిగ్రహ అంటాం. సల్లేఖనము అంటాము. జైన మతంలో ఆచరించే విధానం ఇది కూడా కాదు. షెనాయ్ అంటున్నాం, ఇది కాదు. క్లియర్గా దక్మా అంటున్నాం చూడండి. వృత్తాకారంలో ఉండేది ఈ షేప్లో ఉంటుంది చూడండి.
రైటా? వృత్తాకారంలో ఉండేది మనకి ఏమవుతుంది? దప్మా అంటున్నాం. 86వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 87 దీకు అండి మీన్స్ అంటే ఏంటి? ఇది సాధారణంగా గిరిజనులు అనుసరించే విధానం. ఇది ఒక అడ్జస్ట్మెంట్ అంటాం చూడండి, అంటే సంప్రదింపుల ద్వారా జరిగే వివాహం గమనించవచ్చు. డీకు అంది అంటాం. కోయా మరియు సవర తెగలలో వినిమయం ద్వారా జరిగే వివాహం తప్పు, ఎక్స్చేంజ్ కాదు. నాగా తెగలలో అపహరణ, ఇది కాదు, క్యాప్చరింగ్ కాదు. మ్యారేజ్ బై ప్రొహిబిషన్, కూకీ తెగలలో పరిశీలన, ప్రొబేషన్ కాదు, దీనికి వ్యతిరేకం అది. దీకు అంటే హో తెగలలో కనబడుతుంది. ఈ హో తెగలలో కనబడే జరిగే వివాహం ఏమవుతుంది అంటే మనకి దీకు అంది మీన్స్ అంటాం. దీకు అంది అంటాం అంటే హో తెగలలో సంప్రదింపుల ద్వారా, నెగోషియేషన్ ద్వారా జరగాలి. మనకు ఒడిస్సా ప్రాంతాలలో హో తెగలు కనబడతారు. ఆ హో తెగలలో నెగోషియేషన్ ద్వారా దీకు అంది విధానం కనబడుతుంది. 87వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 88 బాలలు మరియు కౌమార లేబర్ చట్టం 1986 సమర్థవంతంగా అమలు చేయడం కోసం భారత ప్రభుత్వం ఏ ఆన్లైన్ పోర్టల్ని అభివృద్ధి చేయడం జరిగింది? ఏ ఆన్లైన్ పోర్టల్ని అభివృద్ధి చేయడం జరిగింది అంటే పెన్సిల్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. పెన్సిల్ పోర్టల్. సో మనకి ఇక్కడ స్పార్క్ కాదు, సృజన్ కాదు, యుక్తి కాదు, ఇక్కడ పెన్సిల్ పోర్టల్ అవుతుంది. 88వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 89కి కింది ప్రకటనలు పరిగణించండి అంటాం. డబ్ల్యూపీ స్కాట్ విడాకులను వివాహ సంబంధాన్ని రద్దు చేయడానికి మరియు ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే హక్కును అనుమతించే ఏర్పాటు అని నిర్వచించాడు అంటున్నాం. తప్పు కదా. స్కాట్ వివాహ సంబంధాన్ని ఎట్లా ఉండాలి? వివాహ సంబంధాన్ని రద్దు చేయడానికి మరియు ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే హక్కును అనుమతించే ఏర్పాటు కాదు కదా, ఇద్దరు కలిసి జీవించే ఏర్పాటు అది. 2 భారతదేశంలో వివాహ రద్దుకు సంబంధించి 1869లో రూపొందించబడిన మొట్టమొదటి చట్టం మరియు పార్షి వివాహాల విడాకుల చట్టం. రైట్, ఇక్కడ అడిగింది ఏంటి? సరైన స్టేట్మెంట్లు అడుగుతున్నాడు చూడండి. నెక్స్ట్ 3 ఏ భర్త అయినా బాధ్యతారహితంగా ఇంటి నుండి వెళ్ళిపోవడాన్ని, కుటుంబాన్ని తన కోసం వదిలేయడాన్ని ది ప్యూర్ మెన్స్ డివోర్స్ అంటారు. ది ప్యూర్ మెన్స్ డివోర్స్ అంటున్నాం చూడండి. ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకి 2, 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతున్నాయి. మొదటి స్టేట్మెంట్ తప్పు అవుతుంది చూడండి. సరైనవి అడిగాడు చూడండి. 89వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 90 ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే దేని గురించి ఇచ్చాడు? కాసాంగ్వియస్ కిన్షిప్ అంటే ఏకరక్త అంటాం చూడండి. ఏకరక్త బంధుత్వము అంటాం చూడండి. ఏకరక్త బంధుత్వానికి ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. రవీంద్ర సీమా భార్యాభర్తలు అంటున్నాం చూడండి. రవీంద్ర సీమా భార్యాభర్తలు అంటున్నాడు. నెక్స్ట్ కృష్ణ మాధవిలు రవీంద్ర సీమా పిల్లలు అంటున్నాము. అంటే వీళ్ళిద్దరు పిల్లలు ఎవరు అంటే కృష్ణ మరియు మాధవి, వీరి యొక్క పిల్లలు అంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. మాధవి హరీష్ను వివాహం చేసుకుంది. మాధవి యొక్క భర్త ఎవరు అంటే హరీష్, వీళ్ళది ఒక కుటుంబం అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ జ్యోతి మాధవి హరీష్ కుమార్తె. జ్యోతి మాధవి హరీష్ల కుమార్తె. ఇక్కడ జ్యోతి ఇంకొక కుటుంబం వచ్చింది, ఇంకొక జనరేషన్ వచ్చింది చూడండి. అప్పుడు ఏకరక్త బంధుత్వం ఎవరి మధ్య ఉంటుంది అంటున్నాం. ఏకరక్త బంధుత్వం అంటే ఈ సైడ్లో ఉండాలి, మనకి ఇట్లా రావాల్సి. ఎందుకంటే ఈమెకు మ్యారేజ్ కావాలి, ఇక్కడ పక్కన తీసేయండి. రైటా? ఈమెకు మ్యారేజ్ కావాలి, ఇక్కడ పక్కన తీసేయచ్చు, ఇట్లా ఉండవచ్చు చూడండి. ఇక్కడ క్లియర్గా ఏమంటున్నా అంటే ఏకరక్త బంధుత్వం ఎవరి మధ్య ఉంటుంది అంటాం. రవీంద్ర సీమా మధ్య ఏకరక్త బంధుత్వం ఉండదు. మాధవి హరీష్ల మధ్య ఏకరక్త బంధుత్వం ఉండదు, వాళ్ళు వివిధ వచ్చిన చూడండి. కృష్ణ హరీష్ల మధ్య, కృష్ణ హరీష్ల మధ్య ఎందుకు ఉంటుంది? ఉండదు. ఏకరక్త బంధం ఉండేది ఏంటిదిగా కృష్ణ జ్యోతిల మధ్య మాత్రమే ఉంటుంది. చూడండి, కృష్ణ జ్యోతిల మధ్య మాత్రమే ఉంటుంది అంటే చెల్ల కూతురు అవుతుంది చూడండి. ఆమెకి కూతురే, చెల్ల కూతురు ఏకరక్త బంధం అవుతుంది. సో మనకి 90వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 3 అవుతుంది. థ్యాంక్ యూ.